హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 20. నేత్ర నవ్వుతూ చూస్తూ, మహి నిజంగా చాలా థ్యాంక్ యూ. పిల్లల్ని సేవ్ చేసినందుకు ఇంకెంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అని అనగానే ఎమోషనల్ గా, వదినా మీరు కూడానా అంటాడు మహేంద్ర. హా మహి, ఇంకొక విషయం కూడా చెప్పాలి నీతో, కానీ నువ్వు ఎలా తీసుకుంటావు అని ఆలోచిస్తున్నా అని అంటుంది నేత్ర. వదినా, మీరు ఏదైనా నన్ను అడగొచ్చు. అమ్మ తర్వాత ఆ హక్కు మీకుంది అని నా అభిప్రాయం అని అంటాడు మహేంద్ర. ఆ మహి, తారాకి నీకు జరిగిన పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందే. దానిని యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో మీరు లేరు అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తారా హాస్పిటల్లో ఉంది కదా, అత్తయ్య చెప్పినట్లు తనకి ఇప్పుడు నీ అవసరం ఉంటుందేమో. నేను అదే నీతో చెప్పాలి అనుకుంటున్నా అని అంటుంది నేత్ర. ఒక్క క్షణం మహి ఆలోచించి, సరే వదినా వెళ్తాను ఇప్పుడే అంటాడు మహి. దానికి నేత్ర చిన్నగా స్మైల్ చేస్తుంది. మహి అక్కడి నుంచి వెళ్ళగానే, మంచి పని చేసావు తల్లి. వాడికి ఆ అమ్మి దగ్గరికి వెళ్ళమని చెప్పాను. నేను ఎంత చెప్పినా వాడు అసలు వినిపించుకోనే లేదు. నువ్వు ఒక్క మాట చెప్తే వెళ్ళాడు, లేకపోతే అమ్మి నాడ వదిలేసి వచ్చినాడు. ఆ పిల్ల బాధపడుతుంది తను ఇంటైనా రాలేదని. అర్థం చేసుకోడు మొండోడమ్మా కొంచెం అని అంటారు సామ్రాజ్యం గారు మహి గురించి. అత్తయ్య, కొంచెం సేపు ఆగి మనం కూడా వెళ్దామా అని అడుగుతుంది నేత్ర. అవునమ్మా, నేను అదే అంటా ఉండాను, మనం కూడా వెళ్దాం అని అంటారు సామ్రాజ్యం గారు కూడా. ఎక్కడికమ్మా అని అడుగుతారు ఆర్య ఆద్యాలు. అది తారా పిన్ని హాస్పిటల్లో ఉంది కదా, చూడ్డానికి వెళ్దాం అని నేత్ర చెప్పగానే, నో మమ్మా నో అని అంటారు ఇద్దరు ఒకేసారి ముక్తాసరిగా. అలా అనకూడదు, పిన్నికి హెల్త్ బాగోలేదు కాబట్టి మనం చూడ్డానికి వెళ్ళాలి అని నేత్ర చెప్తూ ఉంటే తార ప్రవర్తన గుర్తొచ్చిన ఆర్య ఆద్యాలు నో అంటే నో అని అనడంతో, సరే తల్లి నువ్వు ఇంట్లోనే ఉండు పిల్లలతో, నేను మీ మామయ్య పోతాము ఆ మీ దగ్గరికి అని చెప్తారు సామ్రాజ్యం గారు. ఇక నేత్రకి పిల్లల గురించి ఒప్పుకోక తప్పదు. నీకు ఇక్కడ చేతికి గాయం అయ్యి రక్తం పోయి ప్రాణం పోయే స్థితిలో ఉన్న నిన్ను వదిలేసి దిక్కుమాలిన పిల్లల కోసం వెళ్ళిపోయారు మీ కుటుంబం అంతా మూకుమ్మడిగా. అసలు వీళ్ళు మనుషులేనా? ఛీ, ఇదేనా వీళ్ళ మర్యాద అని తిడుతూ ఉంటుంది. తారాకు తెచ్చిన యాపిల్లో నుండి ఒక యాపిల్ కొరుకుతూ తింటూ రాగిని. అమ్మ ప్లీజ్ కాసేపు మాట్లాడుకో, నన్ను రెస్ట్ తీసుకొనివ్వు అని అంటుంది అసహనంగా తారా. తల్లి రోదన చెవిలో భరించలేక, నన్నే మూయమంటావే, ఎప్పుడు చూడు ఈ తల్లి ప్రేమ నీకు అర్థం కాదే నీకు. నన్ను నోరు మూయమంటున్నావు, ఎందుకనవులే బాగా అంటావు. నీకు నేను అలసైపోయా కదా. మీ అత్తయ్య మావయ్య ఇప్పటి వరకు అసలు నేను చూడడానికి వచ్చారా? అంతెందుకు మీ ఆయన కూడా ఇంకా రాలేదు అని అడుగుతుంది రాగిని. ఇప్పుడు రాకపోతే ఏమైందమ్మా, నాకేం అవసరం లేదు ఆయన అవసరం అని అంటుంది తారా. ఇంతలో సడన్ గా మహేంద్ర రావటంతో, వచ్చారు అల్లుడు గారు, చూసారు అమ్మాయిని అందరూ వదిలేసి ఎలా వెళ్ళిపోయారో. పోనీలే సంతోషం, మీరైనా వచ్చారు, కాసేపు ఇక్కడే ఉండండి, ఈ మనిషి ఎటుపోయాడో చూసొస్తా అని విశ్వనాథం గారిని ఉద్దేశించి అంటూ, నేను బయటికి వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లేదండి మీరుండండి అని మహేంద్ర అంటున్నా రాగిని వెళ్ళిపోతూ ఉంటే ఇంకేం చేయలేక అక్కడే నిలబడతాడు మహేంద్ర. మహేంద్ర వచ్చాడని తెలుస్తూ ఉన్నా తల కూడా తిప్పకుండా అక్కడ తార ఉంటే కనీసం ఎలా ఉంది ఇప్పుడు అన్న ఒక్క మాటైనా మాట్లాడకుండా దిక్కులు చూస్తూ నిలబడతాడు మహేంద్ర. ఇక కొన్ని నిమిషాల తర్వాత ఇక వెళ్ళేటప్పుడు నేత్ర చెప్పిన మాటలు మళ్ళీ మహికి గుర్తొచ్చి, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు మహేంద్ర తారాని. అయినా సరే తారా పొగరుగా ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి, తారా గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతాడు మళ్ళీ మహి. పర్లేదు అని అంటుంది తారా. ఇంకా తనకేం అక్కడ పని లేనట్టు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు మహేంద్ర. మహేంద్ర ఇంకా అక్కడే ఉన్నాడు. తనకి సారీ చెప్తాడు వదిలి వెళ్ళినందుకు అని వెయిట్ చేస్తూ కలలకంటూ ఉంది తారా. తారాకి ఎంతసేపు అయినా సరే అలిగడు లేకపోయేసరికి కళ్ళు తిప్పి చూస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎంత పొగరు ఈయనకు అసలు.
కనీసం సారీ చెప్పాలని కూడా తెలియదా? ఛ! అందుకే నేను రిషిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇలా ఏడ్చి చచ్చింది నా కర్మ. చిచి నా జీవితం. తొందరగా నేను కోరుకునే నా రిషిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా దక్కించుకోవాలి. ఈలోపు ఆ నేత్ర రిషి కలవకుండా ఉండేలా అమ్మని చూసుకోమని చెప్పాలి. ఇంతకీ అమ్మేది అని రాగిణి కోసం చూస్తుంది తార. అసలు ఆర్య ఆద్యాలు ఎత్తుకెళ్ళింది ఎవరంటావు? నీకేమనిపిస్తుంది రాహుల్? అంత చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది? అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ప్రియ రాహుల్ని. హలో హలో, నువ్వు ముందు నన్ను క్వశ్చన్ ఆపడం పక్కన పెట్టి చుట్టూ చూడు. వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారేమో. పిల్లల్ని వెతకడానికి నీతో వచ్చా చూడు. ఛ! నన్ను నేను అనుకోవాలి. అసలే నేత్ర ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింది నేత్ర. కానీ ఇక్కడికి రాగానే ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని బాధగా అంటున్న రాహుల్ మాటలకి ప్రియ అడ్డుపడుతూ, సారీ రాహుల్, ఇక్కడికి రావడం వల్లే కదా ఆర్య ఆద్యాలు కష్టపడుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రియ. నో ప్రియా, నో. అయినా నువ్వు బాధపడాలని కాదు, నేను నిజం చెప్తున్నాను. వాళ్ళ మీదే పంచ ప్రాణాలు పెట్టుకుంది తెలుసా నేత్ర. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కనిపించట్లేదు అంటే తను తట్టుకోలేదు కదా. నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అని రాహుల్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటే ప్రియా కూడా చూడలేకపోతుంది రాహుల్ బాధని. ప్లీజ్ రాహుల్, ప్లీజ్ ఒకసారి అన్నయ్యకి కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకునే లోపే రిషవ్ నుంచి కాల్ వస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అన్నయ్య, ఏమైనా తెలిసిందా పిల్లల గురించి అని ప్రియ అడగగానే, ఆ ప్రియ, కంగారులో పడి చెప్పడం మర్చిపోయారా, పిల్లలు దొరికారు, మీరింటికి వచ్చేసండి అని చెప్తాడు రిషి. అవునా అన్నయ్య, అసలు ఏమైపోయారు, ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు అని ఇంకా ఏదో అడుగుతూ ఉంటే, సరే ప్రియా, అవన్నీ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం రా, మీరు ఎక్కడున్నారో త్వరగా ఇంటికి వచ్చేసండి అని చెప్తాడు రిషి. ప్రియా ఫేస్ లో చేంజ్ అవుతున్న ఎక్స్ప్రెషన్ కి దొరికేశారనుకుంటూ ఒకవేళ అదే విషయం ప్రియ చెప్తే విని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈగల్గా వెయిట్ చేస్తూ ఉంటాడు రాహుల్. రాహుల్, పిల్లలు దొరికారంట అని అంటుంది. గుడ్ న్యూస్ చెప్పా ప్రియా, చాలా చాలా థ్యాంక్ యూ అని రాహుల్ ప్రియా చేతులు పట్టుకుని చెప్తూ ఉంటే, నేను చెప్పా కదా ఏమీ కాదని, దేవుడు మన వైపే ఉంటాడు, అంతా మంచి జరుగుతుంది అని ప్రియా అనగానే థ్యాంక్ యూ ప్రియా అంటాడు రాహుల్. ఏంటి ఒట్టి థ్యాంక్ యూ ఏనా, నాకు ఆకలేస్తుంది అంటుంది ప్రియా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదని చెప్తూ. మీ ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్ తో నీకు కావలసినంత పెట్టించుకుని తిను, అంతేగాని ఇప్పుడు మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఈ ఊర్లో నాకేమీ తెలీదు. అసలు నిన్ను కాలేజ్ డేస్ లో నుండి చూస్తూ ఉన్నాను. ఫుడ్ మీద ఒక్కసారి పడితే ఈ ప్రపంచమే మర్చిపోతావు నువ్వు అని రాహుల్ ఏడిపిస్తూ ఉంటే ప్రియాని, రాహుల్, నువ్వు ఏది మర్చిపోలేదా, ఇంకా నన్ను టీచ్ చేయటం అన్ని అన్ని గుర్తు పెట్టుకున్నావు అని రాహుల్ వీపు మీద దబదబా బాధిస్తుంది ప్రియా. ఏ ప్రియా, అలా కొట్టకే, తగులుతుంది మెల్లగా అని చెప్పి రాహుల్ పరిగెడుతూ ఉంటే వెనకాలే పడి రొప్పుతూ ఉంటుంది. రాహుల్ ఒక్కసారిగా ఆగి, సరే నేను నీతో వస్తాను, మీ ఊరు నాకు తెలియదు కాబట్టి మరి నువ్వే డైరెక్షన్స్ ఇవ్వు అని బైక్ తీస్తే ఓకే మై హోనా అంటుంది ప్రియా. కానీ ప్రియా, నిన్ను ఒకటి అడగాలని ఉంది. అసలు అసలు ఫుడ్ అంటే నీకెందుకని అంత ఇష్టం? ఎవరైనా బ్రతకడం కోసం తింటారు కానీ నిన్ను చూస్తే తినడం తినడం కోసమే బ్రతుకుతున్నావేమో అనిపిస్తుంది. కాలేజ్ డేస్ నుంచి నేను చూస్తూనే ఉన్నా. పోనీ అంత తిన్నదానివి లావ్ అవుతావా అంటే అవ్వవు, పుల్లలాగే ఉంటావు. అసలు ఏంటి మ్యాజిక్ చెప్తావా అని అడుగుతాడు రాహుల్. చీ పో రాహుల్, నువ్వు మరీ అలా పొగడకు, నాకు సిగ్గేస్తుంది అంటూ సిగ్గుపడుతుంది ప్రియా. ఓ అమ్మో తల్లి, నువ్వు ముందు సిగ్గుపడడం ఆపేయ బాబు, చూడలేకపోతున్నా అని రాహుల్ అనగానే ఇంతకు ముందు కొట్టిన లాగానే వీపు మీద ఒక్కటేస్తుంది ప్రియా. అబ్బా, ఈ కొట్టడం కూడా మానలేదు అని అనుకుంటూ వీపు రుద్దుకుంటూ డ్రైవ్ చేస్తాడు రాహుల్.
రిషి, నన్ను పక్కుల్లో డ్రాప్ చేయవా, నాకు కొంచెం పని ఉంది అని సాంబిరెడ్డి గారు చెప్పగానే సరే చిన్నాన్న అని చెప్పి రిషి సాంబరెడ్డి గారిని దింపి ఇంటికి వస్తారు. వీరేంద్ర రెడ్డి గారు కూడా పని ముగించుకొని రావడంతో సామ్రాజ్యం గారు తారని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పగానే ఆవిడ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. రిషి ఇంటికి వచ్చేసరికి అంతా ఖాళీగా ఉంటే అమ్మా అని పిలుస్తాడు. సామ్రాజ్యం గారు ఇంట్లో ఉన్నారు అనుకుని ఆయన ఎక్కడా కూడా అలికిడి లేకపోయేసరికి సామ్రాజ్యం గారికి కాల్ చేస్తే తారాని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళామని చెప్తారు ఆవిడ. రిషి డైరెక్ట్ గా నేత్ర ఉన్న రూమ్ లోకి వెళ్ళేసరికి ఆర్య ఆద్య పడుకుంటే వాళ్ళనే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నేత్ర. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేత్ర పక్కన కూర్చొని ఆర్య ఆద్యల తల సవరిస్తూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న నేత్ర రిషిని చూడగానే లేచి నిలబడుతుంది. నేత్ర ఎందుకు లేచిందో అర్థం కానట్లు నేత్రాన్ని చూస్తూనే ఉంటాడు రిషి కూడా లేచి. అయినా నేత్ర ఏం మాట్లాడకుండా ఉండేసరికి తిన్నావా అని అడుగుతాడు. రిషి ఆ ఒక్క మాట అడగగానే నేత్ర గుండెల్లో వెలుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఏడుపు వస్తుంది తన్నుకుంటూ. ఎందుకో ఆ క్షణం తనకే తెలియకుండా మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.